ఆలోచిస్తారు, డెఫినెట్ గా సమస్య పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. రైట్. ఒక్క నిమిషం విఠల్ గారు, కృష్ణ గారు, ఇక్కడ ఎజెండా మంచిదే. ఏ పాయింట్లు అయితే చర్చ కోసం అని మాట్లాడుతున్నారో అది రేవంత్ రెడ్డి గారు ఎత్తినా లేకపోతే మీరు ఎత్తినా, అది నేను దాకా చెప్పా కదా, రైతు సమస్యలు కావచ్చు, బనకచెర్ల కావచ్చు, ఇంకా చాలా మాట్లాడుతున్నారు. ఈ అంశాలు ఎజెండా మంచిదే కానీ అవి అసెంబ్లీ దాకా లేదా ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్ దాకా రావట్లే. ఏదో నువ్వు సవాల్ ఇస్తున్నావా నేను సవాల్ ఇస్తున్నానా మాట్లాడితే కదా దాని ఫ్రూట్ ఏంటని తెలిసేది, అవుట్కమ్. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు అసెంబ్లీ చర్చలు నడుస్తున్నాయి. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కదా. సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడినారు, మహిళనే కదా. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు అవమానపరిచిండ్రు కూడా, సరే దాన్ని కూడా భరించినాం. సునీతా లక్ష్మారెడ్డి గారి మైక్లు కట్ చేసినా కూడా వారు కూడా మాట్లాడినరు. కౌశిక్ గారు మాట్లాడినరు, డాక్టర్ సంజయ్ గారు మాట్లాడినరు. లిస్ట్ చాలా పెద్దది, చాలామంది మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా. ఇక్కడ యాక్చువల్లీ మనం హెడ్డింగ్ పెట్టుకునేది ఉండే, అంటే #TG పొలిటికల్ వార్ కంటే కేసీఆర్ గారు బయటికి రావాలి అని ఫ్యాన్స్ డిమాండ్ ఉంది అని అంటే డెఫినెట్గా నథింగ్ రాంగ్. కేసీఆర్ గారు సరైన సమయంలో వస్తారు. వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు అది అంటున్నారు కదా, రేవంత్ గారే అన్నారు కదా, స్ట్రెచ్చర్ నుంచి మార్చరీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా నేను విఠల్ గారు చెప్పేది ఏంటంటే, నేను అనేది ఏంటంటే అది అట్లాంటి డిబేట్ జరుగుంటే మంచిగా ఉంటుండే కదా డిబేట్. సరే ఓకే, నేను అనేది ఇంటరప్షన్స్ వాళ్ళకి ఇలా గీయలేదు, నాకు నేను అనేది ఏంటంటే వాళ్ళకన్నా స్కోప్ ఇవ్వండి, మీరెందుకు ఇంటరప్షన్స్. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మేమేం భయపడతలేము, మా దగ్గర మస్తు మంది లీడర్స్ ఉన్నారు, ఎవరెవరు మాట్లాడాలి. ఇక్కడ స్పెసిఫిక్గా మీరే అన్నారు కదా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు. ఇందులో సందట్లో సడమి అని కవిత గారిని కూడా తీసుకొని వచ్చారు. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. కానీ నేను దీన్ని ఒకటి ప్లే చేస్తాను. ఇది చాలా ఉంటాయి నీ దగ్గర. నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. ఎందుకు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని పదే పదే వీళ్ళు స్టార్ట్ చేసారు. నేను ఎందుకంటే ఇక వినిపిస్తే తప్ప, రేవంత్ రెడ్డి గారి వాయిస్ లో వినిపిస్తే తప్ప నమ్మరు కావచ్చు అని. పార్లమెంట్ అసెంబ్లీ అని కూడా అన్నాడు. మేము అనేది అసెంబ్లీ, మేము అనేది ఏంటంటే ఇమీడియట్ గా సెషన్ లేదు కదా, మేము మొన్నటి నుంచి అడుగుతున్నాం కదా, వీ వేర్ ద ఫస్ట్ వన్స్. అది మళ్ళీ ఇంటరప్ట్ చేయకుండా చెప్పారు కదా, మీరు మొత్తం పాయింట్ చెప్పారు. ఎందుకు అంత బనకచెర్ల మీద అప్పుడు మేము అడగలేదా? మొన్ననే కదా అడిగింది. ఆనాడు వరకు పెద్ద ఆయనకు, మన సీఎం గారికి, రేవంత్ గారికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని పీపీటీలో అందరి ముందు అడిగిండు. మీడియా దాని తర్వాత లైవ్ కట్ చేసిన పరిస్థితి లేదు. బనకచెర్లు ఎక్కడ కడుతురు అని అంటే ఆదిత్యనాథ్ దాస్ గారు కర్నూలు అని స్పెసిఫిక్గా చెప్పొచ్చు, లేదు ప్రకాశం అని చెప్పబట్టి. అంటే పాపం సరే ట్యుటోరియల్స్ నడుస్తున్నాయి, మేము అనేది తప్పులేదు, తెలియనప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మంచిదే. మేము అనేది ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ డిబేట్స్ మేము చాలా స్పష్టంగా మేము అదే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే వారు చెప్పిన నంబర్స్లోనే చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. రైతు బంధు మేము 60 లక్షల మంది రైతుకు, 58 నుంచి 60 లక్షల మంది రైతులకు వేసినప్పుడు దుబారా వాళ్ళకి వేస్తున్నారు, అందరికి వేస్తున్నారు, కొండలు ఉన్నోళ్ళకి వేస్తున్నారు, ఆస్తులు ఉన్నోళ్ళకి వేస్తున్నారు అని అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారమే 70 లక్షల మంది రైతులకు మేము వేసినాము, రైతు బంధు పడ్డాయి అనేసి మీరు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు, మీరు అప్పటి రైతు బంధు కరెక్ట్ అని అన్నట్టే కదా. ఎంతమంది దుబారా వాళ్ళు తీసేసారో అది కూడా మాకు నంబర్ ఫిగర్స్ చెప్పండి. ఎవరెవరు మరి నంబర్స్ ఎట్లా పెరిగినాయి ఇక్కడ? దయచేసి ఒక మాట అర్థం చేసుకోండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడంలా. ఇప్పుడు ప్రెస్ క్లబ్ అన్నారు, ఏబిఎన్ నేను పెట్టింది ఏబిఎన్లో, కానీ ఇక్కడ నేను అనేది ఆ చర్చ కదా, ఇది అసెంబ్లీలో కూడా చర్చించవచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి మీరు రెడీనా? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఈ అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడదామని. ప్రెస్ క్లబ్ ఎందుకు అని అట్లా ఎందుకు మాట్లాడదా? నువ్వు డిబేట్ ఇక్కడే నా దగ్గరకు వస్తారా? మాట్లాడు, ఒప్పించు కేటీఆర్ గారిని, రేవంత్ గారిని మీరు తీసుకుంటారు 100%. అరే మీరు డైరెక్ట్ కేటీఆర్ గారితో మీరు మెసేజ్ పెడతారు, డెఫినెట్ గా వస్తారు. అది రేవంత్ గారు కూడా పెడతా. నా పాయింట్ ఏంటంటే, సంవత్సరాలు రేవంత్ గారు వీధి మీద చలో వచ్చేసే అన్నప్పుడు మనం చేయని చర్చ ఇవాళ మేము సవాల్ని స్వీకరించగానే స్వీకరించారు. ఎందుకు ఇవాళ మనకు చర్చ ఉలిక్కి పడుతున్నారా? రావద్దని అనుకుంటున్నారా? వారే అన్నారు కార్యకర్తలతో వస్తా అని, తెచ్చుకోండి. కేటీఆర్ గారు స్వీకరిస్తున్నా అనగానే ఇది అసెంబ్లీలో జరిగితే ఎంత మంచిగా ఉంటుంది. అది జరిగేది జరుగుతుంది. ఇప్పుడు నిన్న మీరు ఇచ్చింది అసెంబ్లీలో కాదు, మీరు ఇచ్చింది కూడా వీధిలోనే ఒక పబ్లిక్ మీటింగ్, మీ పార్టీ మీటింగ్లో చేసిర్రు. మేము మా పార్టీ ఆఫీస్ నుంచి పెట్టి చలో మంచిదే. సుమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఇప్పుడు పాపం ప్లేస్ కాదు కదా.
అది డెఫినెట్ మా గురించి మాకే చెప్పు అన్నట్టు మరి ప్రెస్ ఎందుకు క్లబ్ అంటే మాది దానికి- మీది కాదు అది వాళ్ళు చేసేది మీ మాది. మీద తులికి పడుతున్నారు. అరే ఇది పాపం ప్లేస్ అని అంటే నేను మరి బాధ ఎందుకు అనిపించింది అట్లా? నాకు అదే, మరి ఎందుకు మీరు వీధులను ప్రెస్ మీరు క్లబ్ వీధుల అనేది- మీద ఎట్లా అని No, ఎందుకు no, అంటారు చెప్పండి no, no. ప్రెస్ క్లబ్ లో Krishna, పెట్టేద్దాం కదా Krishna, అయిపోతుంది Krishna. ఎందుకంత డిఫెండ్ చేస్తున్నారు మీరు రేవంత్ గారిని అరే మా ప్రెస్ క్లబ్ మీరెందుకు డిఫెండ్ చేస్తారు రేవంత్ అన్నాను సరే నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే మాట్లాడతావులే కానీ అదే. నీకు అదొక రకమైన భయం భయం? అంతే మరి ఓరి భయంతో నాయనో. వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి మీరెందుకు కాపాడుతున్నారు ప్రజలు కాపాడుకున్నారు ఆయన్ని భయం ఉంటే ఎందుకు వస్తాం ప్రజలు అసలు రావడమే కాపాడుకున్నారు మానేస్తాం కదా ప్రజలు భయపడతాం కాపాడుకున్నారు ఎందుకు? రేవంత్ ఎందుకు రెడ్డిని ప్రజలు భయపడతాం సీఎం చేశారు తప్ప మీరు నేను కాదు